చేస్తే నా కొడుకు వద్దన్నాడు. యాక్చువల్‌గా నేను వాడు చదువుకుని ఫిఫ్త్ క్లాస్. వాడేమన్నాడు అవుతే మెట్రిక్ పని చేస్తుందా లేదంటే వ్యవసాయం చేసుకుంటూ వస్తాడు నా కొడుకు అంత దమ్ము ధైర్యం ఉంది. నువ్వు వెనక్కి తీసుకున్నావు కాబట్టి అది కర్మ ఏమన్నా. ఇప్పుడు మొన్న వాడు హాస్పిటల్‌లో పడితే నేను మా హాస్పిటల్ కామినేనిలో దుమ్ము దులిపా నేను డాక్టర్‌ని. నమస్కారం. నమస్కారం అయ్యా వచ్చారా మనవాళ్ళు? వచ్చాం గురుగారు. ప్రారంభించండి సార్. ఎవరు చెప్తారు? నేను చెప్తాను గురుగారు అండి వాళ్ళు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రేవతు ధీనామ విత్రియవతు. మా పైగానండి. ధీనామ విత్రేవతు ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రేవతు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుభే హరి మంగళస్నానం కృత్వా చమ్యా. ప్రారంభించండి. మీకు ఎంత మటుకు సాగుతే అంత మటుకు చెప్పేసేయండి గురుగారండి. శుభే హని మంగళ స్నానం కృత్వా ఆచమ్య. శుభే హని మంగళ స్నానం కృత్వా ఆచమ్య. పూర్వోక్త శుభతిథౌ మమ సకల సంపత్ సమృద్ధ్యర్థం ఏతన్మదీయో ద్వాహ విధౌ ఏతన్మదీయోద్వాహ విధౌ. ఒకటే వాక్యం. ఏతన్మదీయోద్వాహ విధౌ. ఏతన్మదీయోద్వాహ విధౌ ఏతన్మదీయోద్వాహ విధౌ నిర్గత ప్రత్యూహేన మధుపర్క. గురుగారండి అంతే. మధుపర్కయోగ్యతా సిద్ధి ద్వారా మధుపర్కయోగ్యతా సిద్ధి ద్వారా మధుపర్కయోగ్యతా సిద్ధి ద్వారా పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యమాణః. పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యమాణః. తదంగత్వేన తదాదౌ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థకం శాంత్యర్థం అభ్యుదయార్థం అభ్యుదయార్థం చ మహాజనైః సహ స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. గణపతి పూజాం పుణ్యాః వాచనం కుర్యాత్. అనుహవమితి శాకునాది మంత్రాన్ వాచయన్నో. అనుహవమితి శాకునాది మంత్రాన్ వాచయన్నో. అనుహవమితి శాకునాది మంత్రాన్ వాచయన్. అనుహవమితి శాకునాది మంత్రాన్ వాచయన్. వివాహాగారమేత్యా వివాహాగారమేత్యా. ఓం అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం. అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం. అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం. దీర్ఘం అండి. పరివాదం పరిక్షపం. అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం. అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం. దుస్వప్నం దురుదితం తద్విషద్భ్యో దిశామ్యహం. దుస్వప్నం దురుదితం తద్విషద్భ్యో దిశామ్యహం. దుస్వప్నం దురుదితం తద్విషద్భ్యో దిశామ్యహం. అనుహూతం పరిహూతగుం శకునేర్యదశాకునం.
अनुहूतं परिहूतगुं शकुनेर्य दशाकुनम् अनुहूतं परिहूतगुं शकुनेर्य दशाकुनम् मृगस्य श्रुतमक्षणया तद्विषद्भ्यो दिशाम्यहम् मृगस्य श्रुतमक्ष्णया तद्विषद्भ्यो दिशाम्यहम् मृगस्य श्रुतमक्ष्णया तद्विषद्भ्यो दिशाम्यहम् आरात्ते अग्निरस्त्वारात् परशुरस्तु ते आरात्ते अग्निरस्त्वारात् परशुरस्तु ते मళ్ళీ आरात्ते अग्निरस्त्वारात् परशु आरात् परशुरस्तु ते त्वारात् परशुरस्तु ते మళ్ళీ आरात्ते अग्निरस्त्वारात् परशुरस्तु ते निभाते त्वाभिवर्षतु स्वस्ति ते एस्तु वनस्पते स्वस्ति मे एस्तु वनस्पते निभाते त्वाभिवर्षतु स्वस्ति ते एस्तु वनस्पते स्वस्ति मे एस्तु वनस्पते अंते निपाते त्वाभिवर्षतु स्वस्ति ते एस्तु वनस्पते स्वस्ति मे एस्तु वनस्पते नमस्य कृत्सदे रुद्राय नमो रुद्राय कृत्सदे नमस्य कृत्सदे रुद्राय नमो रुद्राय सकृत् तप्పు తప్పు మళ్ళీ చెప్తానండి नमस्य कृत्सदे रुद्राय नमो रुद्राय सकृत्सदे नमस्य कृत्सदे रुद्राय नमो रुद्राय सकृत्सदे गोष्ठमसि नमस्ते अस्तु मामाहि गुंसी सिगसि नसि वज्रो नमस्ते अस्तु मामाहि गुंसी गोष्ठमसि नमस्ते अस्तु मामाहि गुंसि सिगसि नसि वज्रो नमस्ते अस्तु मामाहि गुंसीः गोष्ठमसि नमस्ते अस्तु मामाहि गुंसि सिगसि नसि मामाहि गुंसी दीर्घం ఉంది అక్కడ దీర్ఘం గురుగారు मामाहि गुंसी सिगसि नसि वज्रो नमस्ते अस्तु मामाहि गुंसी गोष्ठमसि नमस्ते अस्तु मामाहि गुंसि सिगसि नसि वज्रो नमस्ते अस्तु मामाहि गुंसीः उद्गाते वशकुने सामगायसि ब्रह्मपुत्र इव सवनेषु शगुंससि उद्गातेव शकुने सामगायसि ब्रह्मपुत्र इव सवनेषु शगुंससि उद्गातेव शकुने सामगायसि ब्रह्मपुत्र इव सवनेषु शगुंससि स्वस्ति नः शकुने अस्तु प्रतिनः सुमना भव स्वस्ति नः शकुने अस्तु प्रतिनः सुमना भव स्वस्ति नः शकुने अस्तु प्रतिनः सुमना भव इति विवाहाकारमेत्य पादौ प्रक्षाल्याचम्य प्राणानायम्य इति विवाहागारमेत्य पादौ प्रक्षाल्य आचम्य प्राणानायम्य इति विवाहागारमेत्य पादौ प्रक्षाल्य आचम्य प्राणानायम्य पूर्वोक्तयुवतिधौ मम आचन्द्रार्कम् पूर्वोक्तशुभदितौ मम आचन्द्रार्कम् पूर्वोक्तशुभतिथौ मम आचन्द्रार्कम् अनेक वैशेषिक सुखानुभव सकल सौभाग्य
అనేక వైశేషిక సుఖానుభవ సకల సౌభాగ్య అనేక వైశేషిక సుఖానుభవ సకల సౌభాగ్య పరంపరాభివృద్ధి ద్వారా ధర్మ ప్రజా సంపత్యర్థగస్త్రియముద్వహే పరంపరాభివృద్ధి ద్వారా ధర్మ ప్రజా సంపత్యద్ఖగస్త్రియముద్వహే. మళ్ళీ ఒకసారి చెప్తాండి. సకల సౌభాగ్య పరంపరాభివృద్ధి ద్వారా ధర్మ ప్రజా సంపత్యద్ఖగస్త్రియముద్వహే. ఇక్కడ తేడా ఏమిటంటే ఇది మనం మామూలుగా మనుషులకి చేసే వివాహం. ఇప్పుడు శ్రీరాముడు కళ్యాణం చేసేటప్పుడు ఏమిటి చెప్పాలి? మమ సకల సౌభాగ్య పరంపరాభివృద్ధి ద్వారా శ్రీ సీతారామ సంపూర్ణ అనుగ్రహ సిద్ధి అర్థం సమస్తలోక రక్షణార్థం లీలా కళ్యాణోత్సవాఖ్యం కర్మ కరిష్యే. అది తేడా గురుగారండి. ఇక్కడ ఏంటంటే సీతారాముల యొక్క సంపూర్ణ అనుగ్రహ సిద్ధి కొరకై సమస్తలోక రక్షణ కొరకై పాణిగ్రహణాఖ్యము అనేటువంటి కర్మలు చేస్తున్నాను అని చెప్పిన సంకల్పం. అది యజమానుల చేత చెప్పించాలి. తదంగ షోడశో పాణిగ్రహణాంగత్వేన ఆదౌ రక్షణార్థం రక్షాబంధనం కరిష్యే. చెప్పేస్తాను గురుగారండి. పాణిగ్రహణాన్ గత్వేన ఆదౌ రక్షణార్థం రక్షాబంధనం కరిష్యే తదంగ షోడశోపచార పూజాం కరిష్యే. పాణిగ్రహణాన్ గత్వేన ఆదౌ రక్షణార్థం రక్షాబంధనం కరిష్యే తదంగ షోడశోపచార పూజాం కరిష్యే. రక్షాబంధన దేవతాభ్యో నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కుర్యాతు. రక్షాబంధన దేవతాభ్యో నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కుర్యాత్. రక్షాబంధన దేవతాభ్యో నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కుర్యాత్. విశ్వేత్తాత ఇతి విధివతు రక్షాబంధనం కుర్యాతు. విశ్వేత్తాత ఇది విధివత్ రక్షాబంధనం కుర్యాత్. విశ్వేత్తాత ఇది విధివత్ రక్షాబంధనం కుర్యాత్. విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్యాయ చ కర్థమఘవన్నింద్రసున్వతే. విశ్వేత్తాత సవనేషు విశ్వేత్తాతే తా కింద తావత్తు. విశ్వేత్తాతే సవనేషు విశ్వేత్తాతే సవనేషు ప్రవాత్యాయ చెప్పండి. విశ్వేత్తాతే సవనేషు అక్కడికి చెప్పండి. విశ్వేత్తాతే సవనేషు విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్యాయ చ కర్థమఘవన్నింద్రసున్వతే. ప్రవాత్యాయ చ కర్థమఘవన్నింద్రసున్వతే. ప్రవాత్యాయ చ ప్రవాచ్యాయ చ ప్రవాచ్యాయ చ కర్థమఘవన్నింద్రసున్వతే. ప్రవాత్యాయ చ కర్థమఘవన్నింద్రసున్వతే. మళ్ళీ ప్రవాత్యాయ చ కర్థమఘవన్నింద్రసున్వతే. ఆరావతం యత్పురుషంభృతం ఆరావతం యత్పురుషం సంభృతం. యత్పురుషంభృతం యత్పురుషంభృతం. ఆరావతం యత్పురుషంభృతం. యత్పురు పు అనేటువంటిది ఉదాత్తం. యత్పురుషంభృతం. యత్పురుషంభృతం. పారావతం యత్పురుషంభృతం. వస్వపావృణోశ్చరభాయ ఋషిబంధవే. వస్వపావృణోశ్చరభాయ వస్వపావృణోశ్చరభాయ
वस्व पावृणो शरभाय ऋषिबन्धवे वस्व पावृणोष तपो वस्व पावृणो शरभाय ऋषिबन्धवे రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తోస్తు रक्षाबंधन मुहूर्तस्सु मुहूर्तो अस्तु रक्षाबंधन मुहूर्तस्सु मुहूर्तोस्तु रक्षाबंधन मुहूर्त काले काले सूर्यादीनां नवानां ग्रहाणां मच्चन्दानुकूल्यता फलसिद्धिरस्तु रक्षाबंधन सुमुहूर्त काले सूर्यादीनां नवानां ग्रहाणां आनुकूल्यता फलसिद्धिरस्तु अंते रक्षाबंधन सुमुहूर्त काले सूर्यादीनां नवानां ग्रहाणां आनुकूल्यता फलसिद्धिरस्तु द्वितीय यज्ञोपवीतं च संधार्य द्वितीय यज्ञोपवीतं च संधार्य द्वितीय यज्ञोपवीतं च संधार्य पूर्वोक्त शुभदितो मम श्रौतस्मार्थ नित्य नैमित्तिक काम्य कर्मानुष्ठानाधिकार योग्यता फलसिद्ध्यर्थम् पूर्वोक्त शुभतिथो मम श्रौत स्मार्त नित्य नैमित्तिक काम्य कर्मानुष्ठानाधिकार योग्यता फल सिद्ध्यर्थम पूर्वोक्त शुभतिथो मम श्रौत स्मार्त नित्य नैमित्तिक काम्य कर्मानुष्ठानाधिकार योग्यता फल सिद्ध्यर्थम विवाहांगभूत परम पवित्र द्वितीय यज्ञोपवीत धारणं करिष्ये विवाहांगभूत परम पवित्र द्वितीय यज्ञोपवीत धारणं करिष्ये विवाहांगभूत परम पवित्र द्वितीय यज्ञोपवीत धारणं करिष्ये ఏదండి సీతారాం కళ్యాణం అయితే లోక కళ్యాణార్థం అని చెప్పమంటారండి. అంటే వివాహంగం అని చెప్పినా చెప్పవచ్చు, ఇది రాముల వారి యొక్క వివాహమే కదా. ఓకే అండి గురుగారు. అంటే నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠాన యోగ్యత అది కూడా చెప్పొచ్చండి. చెప్పచ్చండి. అలాగే గురుగారు చెప్పచ్చు, ఎందుకంటే ఆయన కూడా నిత్యము నైమిత్తికము కామ్యము కర్మలు ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే ఆయన కూడా శిష్టత్రైవన్నికుల్లో ఆయన కూడా ఒకడు కాబట్టి అలాగే గురుగారు శుభ్రంగా చెప్పొచ్చండి. అలాగే తదంగా యజ్ఞోపవీత దేవత షోడశోపచార పూజాంగరిష్యే యజ్ఞోపవీత దేవతాభ్యో నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కుర్యాతు. तदंग षोडशोपचार पूजां करिष्ये यज्ञोपवीत देवताभ्यो नमः ध्यानावाहनादि षोडशोपचार पूजां कुर्यात्. ध्रुवाद्यौरित्यादिनां यज्ञोपवीत ब्राह्मणे स्पर्श्येत्. యజ్ఞోపవీతం ధ్రువాద్యౌ అనే మంత్రము చేత యజ్ఞోపవీతమును బ్రాహ్మణుల చేత స్పర్శ చేయించవలెను. దానికి అర్థం అది. ధ్రువాద్యౌరిత్యాదిన యజ్ఞోపవీతం బ్రాహ్మణై స్పర్శయేతు. ध्रुवाद्यौरित्यादिना यज्ञोपवीतं ब्राह्मणे स्पर्शयेत्. ध्रुवाद्यौरित्यादिना यज्ञोपवीतं ब्राह्मणे स्पर्शयेत्. ఆ మంత్రం విడిగా ఉందండి, రాసుకున్నారా? అది చెప్పమంటారా? గురుగారండి. ధ్రువాద్యౌర్ధ్రువ పృథివీ ధ్రువాద్యౌర్ధ్రువ పృథివీ ధ్రువాద్యౌర్ధ్రువ పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువం విశ్వమిదం జగత్. ధ్రువాః పర్వతా ఇమే ధ్రువాః పర్వతా ఇమే ధ్రువాః పర్వతా ఇమే. ధ్రువో రాజా విషామయం ధ్రువో రాజా విషామయం ధ్రువో రాజా విషామయం. ఇహైవైధి మా వ్యధిష్ఠాః इहैवैधि मा व्यधिष्ठाः इहैवैधि मा व्यधिष्ठाः. पर्वत इव विचाचलिः
पर्वत इव विचाचलिः पर्वत इव विचाचलिः ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ इंद्र इवेह ध्रुवस्तिष्ठ इंद्र इवेह ध्रुवस्तिष्ठ ఇహ రాష్ట్రముధారయా इह राष्ट्रमुदारया इह राष्ट्रमुदा तप्पु इह राष्ट्रमुदारया అభితిష్ఠ పృతన్యతః अभितिष्ठ पृतन्यतः अभितिष्ठ पृतन्यतः అధరే సంతు శత్రవః अधरे सन्तु शत्रवः अधरे सन्तु शत्रवः ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ इंद्र इव वृत्रः तिष्ठ इंद्र इव वृत्रः तिष्ठ ఆపః క్షేత్రాణి సంజయన్ను आपः क्षेत्राणि सञ्जयन् आपः क्षेत्राणि सञ्जयन् ఇంద్ర ఏనమదీధరతు इन्द्र एण मदीधरत् इंद्र एण मदीधरत् ధ్రువం ధ్రువేణ హవిషా ध्रुवन् ध्रुवेण हविषा ध्रुवन् ध्रुवेण हविषा తస్మై దేవా అధిబ్రువన్ तस्मै देवा अधिब्रुवन् तस्मै देवा अधिब्रुवन् భ్రువు ఒత్తులేదండి. తస్మై భ్రువండి. దేవా అధిబ్రువన్ तस्मै देवा अधिब्रुवन् तस्मै देवा अधिब्रुवन् అయం చ బ్రహ్మణస్పతి अयं च ब्रह्मणस्पतिः अयं च ब्रह्मणस्पतिः ఇదే మంత్రాన్ని గృహప్రవేశాదుల యందు యజమానులు లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పవచ్చు. గురుగారు. అలాగే శంకుస్థాపన చేసేటప్పుడు ఆ శిలాన్యాసం చేసేటప్పుడు కూడా ఈ యొక్క మంత్రాలన్నీ కూడా చెప్పవచ్చండి. ఇంకా కొన్ని చోట్ల కూడా ఉపయోగపడతాయి ఈ మంత్రాలు. ఇది చాలా ముఖ్యమైన మంత్రం. తర్వాత ఈ విధంగా బ్రాహ్మణ చేత స్పృశించిన తర్వాత మళ్ళీ ఆచమనం చేయాలి. ఆచమ్యా అని చెప్పి రాముల వారికి స్వామి వారికి దగ్గర నీళ్లు చూపించి పళ్ళెంలో వదిలేసేయాలి. ఆచమ్యా యజ్ఞోపవీతం పరమం పవిత్రం आचम्य यज्ञोपवीतं परमं पवित्रं यज्ञोपवीतं परमं पवित्रं ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు प्रजापतेर्यत् सहजं पुरस्तात् प्रजापतेर्यत् सहजं पुरस्तात् ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం आयुष्यमग्रियं प्रतिमुञ्च शुभ्रम् आयुष्यमग्रियं प्रतिमुञ्च शुभ्रम् యజ్ఞోపవీతం బలమస్తు తేజః यज्ञोपवीतं बलमस्तु तेजः यज्ञोपवीतं बलमस्तु तेजः ఆ తర్వాత యజ్ఞోపవీత ధరించిన తర్వాత పునరాచమ్య पुनराचम्य यज्ञोपवीत धारण मुहूर्तस्सु मुहूर्तो अस्तु ఆచమనం यज्ञोपवीत అయిన తర్వాత మాకు मुहूर्तकाले చెప్పాలండి ఈ వాక్యం. ఈ గురుగారండి. ఆచమనం కూడా యజ్ఞోపవీత ధారణాంగంగానే ఉంటుంది. గురుగారండి. అది యజ్ఞోపవీత ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు అయిపోయింది. గురుగారండి. చతురో వరాన్ బ్రాహ్మణాన్ గురుగారండి. గురుగారండి అది మధ్యలో యజ్ఞోపవీత ముహూర్త కాలే నవానం గ్రహణం అది మళ్ళీ చెప్పాలండి అవసరం లేదండి చెప్తే చాలా మంచిదే, బానే ఉంటుంది, గురుగారండి. తప్పేం లేదండి. అందుకేనండి అది యజ్ఞోపవీత ముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం ఆనుకూల్యత ఫల సిద్ధిరస్తు అంతే. దాని యొక్క చతురో తాత్పర్యం ఏంటి వరాన్ గురుగారండి? ఏదండి దాని యొక్క తాత్పర్యం ఏంటండి? అంటే ఈ సూర్యాదీనం అది ఇదండి. యజ్ఞోపవీతము ధరించినటువంటి వివాహంగా చేసినటువంటిది కదా ఇది. అవును గురుగారు. అవును గురుగారండి.
ఈ వివాహాంగంగా ధరించబడినటువంటి యజ్ఞోపవీత ధారణ సమయం ఉందే, అది ఆ సమయంలో నవగ్రహముల యొక్క అనుగ్రహం కలుగ్గాక అని చెప్పని కోరుకుంటున్నారు యజమాని. అంతే కదా గురుగారు, అర్థమైంది గురుగారు. ఈ ముహూర్తం ఏదైతే ఉందో అది సుముహూర్తం గాక అని. అలాగే గురుగారండి. చతురో వరాన్ బ్రాహ్మణాన్ చతురో వరాన్ బ్రాహ్మణాన్ వ్యవసాయం చతురో మీకు ఏదైనా ఇబ్బంది వరాన్ ఉంటే చెప్పండి, నేను చెప్తాను. బ్రాహ్మణాన్ శృత చెప్తానండి. శీల విత్త సంపన్నాన్ శృతశీల విత్త సంపన్నాన్ శృతశీల విత్త సంపన్నాన్ సుహృద సమవేతాన్ కార్యకుశలాన్ సుహృద సమవేతాన్ కార్యకుశలాన్ సుహృద సమవేతాన్ కార్యకుశలాన్ వరః ప్రహృణీయాత్ వరః ప్రహృణీయాత్ వరః ప్రహృణీయాత్ కన్యావరణార్థం చతురో వరాన్ ప్రేషయిష్యే. కన్యావరణార్థ చతురో వరాన్ ప్రేషయిష్యే. కన్యావరణార్థం చతురో వరాన్ ప్రేషయిష్యే. మదర్థం కన్యాం వృణీధ్వం వృణీమహే. మదర్థం కన్యాం వృణీధ్వం వృణీమహే. మదర్థం కన్యాం వృణీధ్వం వృణీమహే. వరస్తాన్ ప్రసుగ్మంతేతి ద్వాభ్యామభిమంత్ర్యా. వరస్తాన్ ప్రసుగ్మంతేతి ద్వాభ్యాం అభిమంత్ర్యా. వరస్తాన్ ప్రసుగ్మంతేతి ద్వాభ్యాం అభిమంత్ర్యా. చెప్పమంటారంటే పాపం దగ్గొస్తున్నట్టుంది. పర్లేదండి, చెప్తాను గురుగారండి, ఎంతవరకు సాగుతుందో చెప్తానండి. అస్సలు ఇది చేయలేదు కదండి అభ్యాసం, అందుకనండి. ఓకే. చెప్పండి గురుగారండి. ప్రసుగ్మంతాధియసానస్య సక్షణి ప్రసుగ్మంతాధియసానస్య సక్షణి ప్రసుగ్మంతా ధియసానస్య సక్షణి. ప్రసుగ్మంతా ధియసానస్య సక్షణి. వరేభిర్వరాగుం అభిషుప్రసీదత. వరేభిర్వరాగుం అభిషుప్రసీదత. వరేభిర్వరాగుం అభిషుప్రసీదత. అస్మాకమింద్ర ఉభయం జుజోషతి. అస్మాకమింద్ర ఉభయం జుజోషతి. అస్మాకమింద్ర ఉభయం జుజోషతి. యత్ సౌమ్యస్యాంధసో బుబోధతి. యత్ సౌమ్యస్యాంధసో బుబోధతి. యత్ తప్పు. యత్ సౌమ్యస్యాంధసో బుబోధతి. అనృక్షరా రుజవస్తం తు పంథా. అనృక్షరా రుజవస్సంతు పంథా. అనృక్షరా రుజవస్సంతు పంథా. యేభిః సఖాయో యంతి నో వరేయం. యేభిః సఖాయో యంతి నో వరేయం. యేభిః సఖాయో యంతి నో వరేయం. సమర్యమా సంభగో నో నినీయా. సమర్యమా సభగో నో నినీయాత్. సమర్యమా సంభగో నో నినీయాత్. సంధ్యా ఆస్పత్యగుం సుయమమస్తు దేవా. సంజాస్పత్యగుం సుయమమస్తు దేవాః. సంజాస్పత్యగుం సుయమమస్తు దేవాః. తే కన్యాదాతారం గత్వా. తే కన్యాదాతారం గత్వా. తే కన్యాదాతారం గత్వా. ఇది గోత్ర ప్రవలు ఉన్నాయి కదా సారు.
రాముల వారిది, అమ్మవారిది. ఇది గురుగారండి, ఇది ఎన్నో పేజీలు వస్తుందండి ఇది గోత్ర ప్రవర్లో? మా దాంట్లో ఉన్నటువంటి విధానంగా ఆలోచిస్తే ఇది దీంట్లో లేదండి. కానీ నా దగ్గర ఇంకొక పుస్తకంలో ఉన్నటువంటి విధానం కావాలంటే చెబుతాను. అది అలాగే ఇది గురుగారండి. స్మార్త గ్రంథం 5 లో ఉంది. 48వ పేజీ. అది ఒకసారి అండి, ఒక్క నిమిషం తీస్తాను గురుగారండి, మన్నించండి. 88వ పేజీలో. ఒక్క నిమిషం అండి, తీస్తున్నాను. ఇది ఫొటోస్ తోటి తీసి పంపించినట్టున్నాను సార్. అది మీకు అదే వాట్సాప్ లో. ఆ స్మార్త గ్రంథం 5లో 48వ పేజీ అన్నారు కదండి? అవునండి, మా దాంట్లో అయితే 80. ఓకే, స్మార్త గ్రంథంలో కూడా ఉందండి గురుగారు ఇది. ఆ ఈ పుస్తకంలో లేదు కదా గురుగారు, మన పుస్తకంలో అండి. దీంట్లో లేదు, భారతుల వారి దాంట్లో లేదు. ఓకే అండి. ఇది నేను కాదు శేఖర్, అది గణేష్ గారు దేంట్లో ఉన్నారు? మా స్మార్త గ్రంథం 5 అండి. ఫోటో తీసి పంపించానండి, చూడండి, వాట్సాప్ లో ఉంటుంది. చూసారా, పంపించారా? ఇంకోటి కూడా పంపించేస్తున్నా, మీకు ఏంటంటే ప్రస్తుతానికి పని అయిపోద్ది. అదే ఓకేనండి. వచ్చిందండి, ఓపెన్ చేసి చెప్పమంటారా? చెప్పండి గురుగారండి, చెప్పండి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయా ఋషేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ, ఇది కొంచెం ఇది విడతీసి చెప్తారండి, మొదటిసారి కదా గురుగారండి? చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. రావద్దు చెప్పవకండి. గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయా ఋషేయ. వాసిష్ఠ కౌండిన్య మైత్రావరుణ. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయా ఋషేయ ప్రవరాన్విత. త్రయా ఋషయ ప్రవరాన్విత. త్రయా ఋషయ ప్రవరాన్విత. త్రయా ఋషేయ ప్రవరాన్విత. త్రయా ఋషేయ ప్రవరాన్విత. త్రయా ఋషేయ ప్రవరాన్విత. వశిష్ఠ గోత్రోద్భవస్య. వశిష్ఠ గోత్రోద్భవస్య. వశిష్ఠ గోత్రోద్భవస్య. కొంతమంది కౌండిన్య గోత్రోద్భవస్య అంటారండి. 2 పాఠాలు ఉన్నాయి గురుగారండి. నాభాగ మహారాజవర్మణో నప్త్రే. నాభాగ మహారాజవర్మణో నాభాగ నాభాగ మహారాజా. నాభాగ మహారాజ. నాభాగ మహారాజ వర్మణో నత్రే. వర్మణో నక్త్రే. వర్మణో నప్త్రే. వర్మణో నప్త్రే. క్షమించండి గురుగారు, మొబైల్లో చూస్తున్నాను కదండి, అందుకే కొంచెం ఇబ్బంది పడుతున్నాను, క్షమించండి. ఏం పర్వాలేదులేండి. నారాజ నాభాగుడు అనే ఒక మహారాజు, ఆయన అజ మహారాజు గారి యొక్క తండ్రి గారు. అయితే అసలు వంశ ప్రకారంగా చూస్తే ఆ రఘు మహారాజు యొక్క కుమారుడు అజమహారాజు. అజమహారాజు యొక్క కుమారుడు దశరథుడు. అజమహారాజు కుమారుడు దశరథ మహారాజు యొక్క కుమారుడు రాముడు. కానీ కొద్దిగా పాఠాంతరాలు తేడా ఉన్నాయి. అయితే దీనికి మధ్యలో ఇంకా కొన్ని వంశాలు ఉన్నాయి మధ్యలో.
వంశాలు అంటే పేర్లు కొన్ని ఉన్నాయి. ప్రధానమైనటువంటి పురుషులు వరుసత్రయం, వర్గత్రయం ఇది. అవును గురుగారండి. అది అందువల్ల నాభాగ మహారాజు అని చెప్పని ఆయన యొక్క మునిమనవడు ఈ రామచంద్రమూర్తి. అదే అంటున్నారు, నాభాగ మహారాజా వర్మణో నత్రే. నాభాగ మహారాజ వర్మణో నప్త్రే. నాభాగ మహారాజ వర్మణో నప్త్రే. మళ్ళీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయా ఋషేయ. వాసిష్ఠ ఇది వాసిష్ఠ మైత్రావరుణ. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయా ఋషేయ ప్రవరాన్విత. త్రయా ఋషేయ ప్రవరాన్విత. త్రయా ఋషేయ ప్రవరాన్విత. వసిష్ఠ గోత్రోద్భవస్య. వసిష్ఠ గోత్రోద్భవస్య. వసిష్ఠ గోత్రోద్భవస్య. అజమహారాజవర్మణ పౌత్రాయ. అజ మహారాజ వర్మణ పౌత్రాయ. అజ మహారాజ వర్మణ పౌత్రాయ. వర్మణ పౌత్రాయ. విసర్గలు చెప్పాలి. అజ మహారాజ వర్మణ పౌత్రాయ. అజ మహారాజ వర్మణ పౌత్రాయ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య. ఓహో, అన్నిటికీ ఇవి ఇవి కామన్ గా ఇవే ఉంటాయి వస్తాయండి. గురుగారండి. ఆ రాముల వారి యొక్క గోత్రం మొత్తం ఇదే వస్తుంది. అర్థమైంది గురుగారండి. ఒక్కొక్క ఋషుల పేరు చెప్పేటప్పుడు ఇవి ప్రవర్లు చెప్పుకొని ఇది చెప్పాలి. ఒక్కొక్క మూల పురుషుడిని చెప్పేటప్పుడు ఇదంతా చెప్పుకుంటూ రావాలి. మై క్షమించండి. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య. త్రయా ఋషేయ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవస్య. త్రయా ఋషే ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవస్య. త్రయా ఋషే ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవస్య. దశరథ మహారాజ వర్మణ పుత్రాయ. దశరథ మహారాజ వర్మణ పుత్రాయ. దశరథ మహారాజ వర్మణ పుత్రాయ. దీంట్లో ఏమిటి అంటే బ్రాహ్మణులకైతే శర్మణ అని చెప్పాలి, గురుగారండి. క్షత్రియులకైతే వర్మణ అని చెప్పాలి, గురుగారండి. వైశ్యులకైతే గుప్త అని గుప్తా. చెప్పాలి. అవును గురుగారండి. అది ఇప్పుడు శ్రీరాముడికి వస్తున్నది. వశిష్ఠ అతి చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయా ఋషేయ. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయ ఋషయ ప్రవరాన్విత. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయ ఋషయ ప్రవరాన్విత. వశిష్ఠ గోత్రోద్భవస్య. వశిష్ఠ గోత్రోద్భవస్య. వశిష్ఠ గోత్రోద్భవస్య. గోత్రోద్భవాయ. రాముడికి వచ్చేసాం కదా, అవును చతుర్థి చెప్పాలి. వశిష్ఠ వశిష్ఠ గోత్రోద్భవాయ. గురుగారండి. అయ్యా వశిష్ఠ గోత్రోద్భవాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ. తత్వాతీతాయ. 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 సచ్చిదానందమూర్తయే. 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 సూర్యవంశ పావనాయ.
सूर्यवंशपावनाय सूर्यवंशपावनाय శ్రీమత్ ఇక్ష్వాకు వంశ ఉద్భవాయ श्रीमद् इक्ष्वाकुवंश उद्भवाय श्रीमद् ఆ, इक्ष्वाकुवंश उद्भवाय శ్రీమన్నారాయణ స్వరూపాయ श्रीमन्नारायणस्वरूपाय श्रीमन्नारायणस्वरूपाय శ్రీ రామచంద్రవర్మణే వరాయ श्रीरामचन्द्रवर्मणे वराय श्रीरामचन्द्रवर्मणे वराय ఇక్కడి నుంచి అమ్మవారి గోత్రం ప్రారంభం. మళ్ళీ ఇక్కడ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु ఆంగీరస అయాస్య గౌతమ త్రయా ఋషేయ आङ्गीरस अयास्य गौतम त्रय ऋषेय प्रवर आङ्गीरस చెప్పమంటారు आङ्गीरस अयास्य गौतम त्रय ऋषेय प्रवरान्वित గౌతమస గోత్రోద్భవస్య गौतमस्य गोत्रोद्भवस्य गौतमस्य गोत्रोद्भवस्य గౌతమస్య అంటున్నారు. క్షమించండి. గౌతమస గోత్రోద్భవస్య गौतमस गोत्रोद्भवस्य गौतमस गोत्रोद्भवस्य స్వర్ణ రోమ మహారాజ వర్మణో నప్త్రీం. స్వర్ణ ఒకసారి మళ్ళీ చెప్పండి గురుగారు. స్వర్ణ రోమ స్వర్ణ రోమ మహారాజ వర్మణో నప్త్రీం. వర్మణో నప్త్రీ స్వర్ణలోమ మహారాజ స్వర్ణ రోమ రోమ స్వర్ణ రోమ మహారాజ వర్మణో నప్త్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. గోభ్రావత్తు చెబుతారు. క్షమించండి గురుగారండి, అది తప్పు వచ్చేస్తుంది. గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. చిన్నప్పటి నుంచి వచ్చింది తప్పండి, అది మన్నించండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరస అయాస్య గౌతమ త్రయా ఋషేయ ప్రవరాన్విత. ఆంగిరస అయాస్య గౌతమ త్రయ ఋషయ ప్రవరాన్విత. ఆంగిరస అయాస్య గౌతమ త్రయ ఋషయ ప్రవరాన్విత. గౌతమస గోత్రోద్భవస్య గౌతమస గోత్రోద్భవస్య గౌతమస గోత్రోద్భవస్య హ్రస్వరోమ మహారాజ హ్రస్వరోమ మహారాజ హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీ వర్మణః పౌత్రీ వర్మణః పౌత్రీ పౌత్రీం వర్మణః పౌత్రీం వర్మణః పౌత్రీం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. శ్రీ జనక మహారాజ వర్మణః పుత్రీం. శ్రీ జనక మహారాజ. అయితే దీంట్లో ఏంటంటే క్షీరధ్వజ క్షీరధ్వజ జనక శ్రీరధ్వజ జనక జనక మహారాజ శ్రీరధ్వజ క్షీరధ్వజ జనక మహారాజ శ్రీరధ్వజ జనక మహారాజ శ్రీరధ్వజ జనక మహారాజ వర్మణః పుత్రీం. వర్మణః పుత్రీం వర్మణః పుత్రీం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. చతుస్సాగర పర్యంతం ఆంగీరస అయాస్య గౌతమ త్రయా ఋషేయ ప్రవరాన్విత. ఆంగిరస అయాస్య గౌతమ త్రయ ఋషయ ప్రవరాన్విత. ఆంగిరస గౌతమస గోత్రోద్భవాం గౌతమస గోత్రోద్భవాం గౌతమస గోత్రోద్భవాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికాం. తత్వాతీతాం తత్వాతీతాం తత్వాతీతాం. సచ్చిదానంద రూపిణీం సచిదానందరూపిణీం
సచ్చిదానందరూపిణీం చంద్రవంశ ప్రదీపికాం చంద్రవంశప్రదీపికాం చంద్రవంశప్రదీపికాం శ్రీ సీతానాంనీం కన్యాం. శ్రీ సీతానాంనీం కన్యాం శ్రీ ఉమ్. సీతానాంనీం కన్యాం. ఇక యజమానితో చెప్పాలి. భవదీయాం కన్యాం భవదీయాం కన్యాం సీత భవదీయాం కన్యాం. రాముల వారి కళ్యాణంలో లోకరక్షణార్థం వృణీమహే అక్కడ చెప్పాలి. గురుగారండి ఒక సందేహం. ఆ, ఇప్పుడు మన ఇప్పుడు చెప్పిన ప్రవర్లని రాముల వారి సీతమ్మ వారి ప్రవర్లు కదండి. కళ్యాణంలో చెప్పవలసినవండి. అంటే ఇప్పుడు మానవ కళ్యాణాల్లో ఇవి చెప్పుకోం కదండి. ఇవే వాళ్ళ ఉంటాయి. వాళ్ళ గోత్రం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ, మా అబ్బాయి పెళ్ళి అనుకోండి, మా మనవడిది పెళ్ళి అనుకోండి. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరస అంబరీష యవ్వన స్వచ్ఛయారుషేయ ప్రవరాన్వితర్జస గోత్రోద్భవస్య నీలకంఠ యజ్వేశ్వరో శర్మణో నప్త్రే వెంకటప్ప సోమయాజి శర్మణ పౌత్రాయ నీలకంఠ శర్మణ పుత్రాయ సాక్షాత్ శశిధర శర్మణే వరాయ లక్ష్మీనారాయణ స్వరూపాయ శశిధర శర్మణే వరాయ. ఇలాగే చెబుతాం అంతే. అంటే అది మన యొక్క వంశ గోత్రనామాలతో పాటు ఇవి చెప్పుకోవాలి. చెప్పుకోవాలి. పిల్లవాడి తండ్రి, పిల్లవాడి తాత, పిల్లవాడి యొక్క ముత్తాత 3 రావాల్సిందే. అర్థమైంది గురుగారండి. అలాగే అదండి. అర్థమైంది గురుగారండి. తర్వాత మామూలు కళ్యాణం వచ్చినప్పుడు ఏదండి, ఈ పుస్తకంలో భరద్వాజ గోత్రోద్భవస్య లక్ష్మీనామ్ని ఇవ్వండి. అంటే ఆయన ఏదో ఒకటి ఉదాహరణ కోసం చెప్పుకొచ్చారండి. అంతేనండి. అలాగని మరి ఏదో ఒకటి గోత్రం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అలాగని అంగీరస భారగ స్ఫుచ్చ భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య అని చెప్పి చెబుతారు దాంట్లో. అంతే. అవును గురుగారు. అది ఉదాహరణకి ఇచ్చాడు అంతే. మనం ఏ గోత్రమైనా సరే మీ గోత్రం చెప్పుకోవాలి. ఇప్పుడు మీ అబ్బాయి వివాహం చేస్తున్నాడు అనుకోండి, జాగర్ గారు చెప్పినప్పుడు మీ తాతగారిది, మీ నాన్నగారిది, మీ పేరు చెప్పిన తర్వాత మీ పిల్లవాడి పేరు చెప్పాలి. అలాగని అది అది భవదీయ ఇప్పుడు మామూలుగా మానవుల యొక్క వివాహం చేసేటట్టుగా ఉంటే భవదీయాం కన్యా ప్రజాసహత్వ కర్మభ్యో కర్మభ్యో దీంట్లోకి వచ్చేసేయాలి. వివాహం దీంట్లోకి, భారతుల వారి దాంట్లోకి 248 కదా. 47. 47. ఒక్క నిమిషం గురుగారు. కింద నుంచి రెండో పంక్తి 47. ఒక్క నిమిషం గురుగారు తీస్తున్నా. శేఖర్ గారండి మీరు చెప్తారండి? అలాగేనండి. శ్రీ గురు భవదీయాం కన్యాం ప్రజాసహస్వ కర్మభ్యో వృణీమహే ప్రజాసహస్వకర్మభ్యో వృణీమహే దాత తస్మై దాస్యామీతి తస్మై దాస్యామి పూజాకారే దాత సంకల్ప్య పూర్వోక్త శుభతిథౌ మమ కుమార్యాయాః ఆయుష్యాభివృద్ధి ద్వారా సమస్త మంగళావాప్త్యర్థం
గౌరీ కంకణ దేవతాముద్దిశ్య గౌరీ కంకణ దేవతా ప్రీత్యర్థం గౌరీ కంకణ దేవతా పూజాం కరిష్యే. గౌరీ కంకణ దేవతాముద్దిశ్య గౌరీ కంకణ దేవతా ప్రీత్యర్థం గౌరీ కంకణ పూజాం కరిష్యే. గౌరీ కంకణ దేవతాముద్దిశ్య గౌరీ కంకణ దేవతా ప్రీత్యర్థం గౌరీ కంకణ పూజాం కరిష్యే. గౌరీ కంకణ దేవతాభ్యో నమ. ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కుర్యాతు. గౌరీ కంకణ దేవతాభ్యో నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కుర్యాతు. గౌరీ కంకణ దేవతాభ్యో నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కుర్యాతు. పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అమ్మాయికి భాష్యం కట్టాలి. ఆ మంత్రం చెబుతున్నావు. శుభికేశిర ఇతి. శుభికేశర ఇతి. శుభికేశర ఇతి. కన్యకా శిరసి స్రజ ఆబధ్నీయాతు. సజః కన్యకా శిరసి ఆబధ్నీయాతు. సహజ కన్యకా శిరసి ఆబధ్నీయాతు. ఆ పేజీ నంబరు 239. అవును 239. అవును. ఈ మంత్రం మీరు చెప్తారండి శ్రీవాస్త గారు? నేను చెప్పాను ఇది ఎక్కడండి? 229. 39 239 లాస్ట్ లైన్ కాదు ఉంటుంది. లాస్ట్ నుంచి రెండోది. ఒక్క నిమిషం గురుగారండి. 239. గురుగారండి ఇవండి. శుభికేశిర అనే మంత్రం. చెప్పండి గురుగారండి. శుభికేశిర ఆరోహ. శుభికేశిర ఆరోహ. శుభికేశిర ఆరోహ. శోభయంతి ముఖం మమ. శోభయంతి ముఖం మమ. శోభయంతి ముఖం మమ. ముఖగుం హిమమ శోభయా. ముఖగుం హిమమయ శోభయా. ముఖగుం హిమమ శోభయా. హిమమ శోభయా. ముఖగుం హిమమ శోభయా. ముఖగుం హిమమ శోభయా. భూయాగుం సంచ భగం కురు. భూయాగుం సంచ భగం కురు. భూయాగుం సంచ భగం కురు. పేజీ చెప్పండి. యామాహారజ్యమదగ్ని. రెండో పేజ్ కదండి. యామాహ 40. యామాహరజ్యమదగ్ని. యామాహరజమదగ్ని. యామాహరజమదగ్ని. శ్రద్ధాయై కామాయాన్యై. శ్రద్ధాయై కామాయాంగ్యై. శ్రద్ధాయై కామాయాంగ్యై. ఇమాంతామపి నహ్యేహం. ఇమాన్ గురుగారండి. ఇమాన్ ఇమాంతామపి నహ్యేహం. ఇమాంతామపి నత్యేహం. ఇమాంతామపి నత్యేహం. భగేన సహ వర్చసా. భగేన సహ వర్చసః. భగేన సహ వర్చసః. వర్చసా. భగేన సహ వర్చసా. భగేన సహ వర్చసా అని చెప్పని ఈ మంత్రంతో అమ్మాయికి భాషికం కట్టాలండి. అయిన తర్వాత తతో బృహత్సామేతి మంత్రేణ. మళ్ళీ దీంట్లో 248 పేజీకి వచ్చేసేయండి. 248 పేజీ. అదే గురుగారండి. ఇక్కడ ఈ కింద భాగం చెప్పాలండి. బృహత్ సామి తతో
తతో అది కూడా బృహత్ చెప్పు. సామేతి మంత్రేణ బృహత్ తతో సామేక్ష అదే కదండి. తతో బృహత్ సామేతి తతో బృహత్ సామేతి తతో బృహత్ సామేతి మంత్రేణ తతో బృహత్ సామేతి మంత్రేణ కన్యకా వామహస్తే కన్యకా వామహస్తే కంకణ అది కదండి. కంకణం బధ్నీయాత్ కన్యకా వామహస్తే కంకణం బధ్నీయాత్ అంటే ఈ వామహస్తంలో కంకణం ఇది అంటే ఎడం ఉంచాలన్నా చేతికి ఈ మంత్రం చెప్తూ కంకణం రక్షాబంధనం కట్టాలి అమ్మాయికి. అర్థమైంది గురుగారండి. ఎప్పుడు సీతమ్మ వారికి కళ్యాణంలో ఈ మంత్రం చెబుతూ కట్టాలి. గురుగారండి మన్నించండి, ఇప్పుడు చిన్నపిల్లలకి మనం మామూలుగా ఇప్పుడు యజమానుల ఇంట్లో కంకణం కట్టేటప్పుడు అబ్బాయిలకి మనం కుడి చేతికి కట్టాలండి, ఎడం చేతి కట్టాలా? అబ్బాయికి ఏమైనా కుడి చెయ్యి, అమ్మాయికి ఎడం ఆ చెయ్యి. అమ్మాయికి ఎడం చెయ్యి. అర్థమైంది. ఎప్పుడైనా అది. అదే సేమ్ అది. ఓకే గురుగారు. అంతేనండి. అది ఉమ్. ఓం బృహత్సామక్షత్ర ఓం బృహత్సామక్షత్ర బృహత్సామక్షత్ర భృద్వృద్ధ వృష్ణీయం భృద్వృద్ధ వృష్ణీయం వృద్ధ వృష్ణీయం వృద్ధ వృష్ణీయం త్రిష్టుభౌజస్యుభిత త్రిష్టుభౌజశుభిత త్రిష్టుభౌజశుభిత ముగ్రవీరం ముగ్రవీరం త్రిష్టుభౌజశుభిత ముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన ఇంద్రస్తోమేన పంచదశేన ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన మధ్యవిదం వాతేన మధ్యవిదం వాతేన సగరేణ రక్షా సగరేణ రక్షా సగరేణ రక్ష రక్ష గురుగారండి. సగరేణ రక్షా రక్షాబంధన ముహూర్తోస్తు రక్షాబంధన ముహూర్తో అస్తు రక్షాబంధన ముహూర్తో అస్తు. నేను ఈ వాక్యాలు చెప్పేస్తానండి, మీరు మంత్రాలు ఓకేనండి. ఓకే చెప్పండి. మదర్థం తమేవ వరం వరుణీర్థమితి వధూర్వదేతు మదర్థం తమేవ వరం వృణీధ్వమితి వధూర్వదేతు మదర్థం తమేవ వరం వృణీధ్వం మదర్థం త్వమేవ వరం వృణీధ్వం బాగదండి. తమేవ వరం వృణీధ్వం తమేవ వరం వృణీధ్వం తమేవ వరం వృణీధ్వం ఇది వధూర్వదేతు వధూర్వదేతు ఇది వధూర్వదేతు బ్రాహ్మణాః కృతార్థా వయమితి పరమావేదయేయుః బ్రాహ్మణాః కృతార్థం వయమితి కృతార్థా వయమితి కృతార్థా వయమితి వరమావేదయేయుః కృతార్థా వయం ఆగతాయ వరాయ మధుపర్కం కుర్వన్ దాతా సంకల్ప్య పూర్వోక్త శుభతిథౌ మదీయం గృహం ప్రతి ఆగతమిమం మదీయం గృహం ప్రత్యాగతమిమం 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 వరం విష్ణురూపిణం వరం
వదం విష్ణురూపిణం వదం వదం విష్ణురూపిణం వదం వేదోక్త విధిన మధుపర్కేణ వేదోక్త విధిన మధుపర్కేణ వేదోక్త విధిన మధుపర్కేణ పూజయిష్యే 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 అంటే ఇక్కడ మధుపర్కం అని ఉదకగ్రం ఇవ్వాలా నిదధాతి. గురుగారు ఇక్కడ ఏమన్నా మధుపర్కం ఇవ్వాలండి అబ్బాయికి అండి? అబ్బే లేదు, అంటే సంకల్పం చెబుతున్నాడు, నేను మధుపర్కం ఇస్తూ దీని మీద ఇస్తున్నాను ఆయన, కాబట్టి నువ్వు ఈ పీఠం మీద ఆసనం మీద కూర్చోవలసింది అని చెప్పని సంకల్పంలో చెబుతున్నాడు ఆయన. ఓకే గురుగారు. అంటే మానసికంగా ఇవ్వాలండి అక్కడ, లేకపోతే నిజంగా మధుపర్కం ఇవ్వాలండి అక్కడ గురుగారు? మధుపర్కం వస్త్రాలు ఇవ్వాలి, పెరుగు తేనె కలిపి ఇవ్వాలి ఆయనకి. మధుపర్కం ఇవ్వాలి స్వామి వారికి, తేనె పెరుగు కలిపి స్వామి వారికి అలా చూపించి పడిలో వదిలేయాలి. మధుపర్కం అన్నప్పుడు వస్త్రాలు ఇవ్వాల్సిందే. యజ్ఞోపవీతం అన్నప్పుడు సువర్ణ అన్నప్పుడు ఏదన్నా వెండి యజ్ఞోపవీతాలు వెయ్యాలి విగ్రహాలకి. అర్థమైంది గురుగారండి. అది అలాగే గురుగారు. గురుగారు అండి ఇంకొక అనుమానం గురుగారు, ఇప్పుడు ఈ వెండివి ఇవన్నీ వేసినవన్నీ కూడా ఇప్పుడు సపోజ్ రాముల వారి కళ్యాణంలో అయితే బ్రాహ్మణులే పట్టు తీసుకెళ్ళాలా గురుగారు? అంటే దీనికి 2 పద్ధతులు ఉన్నాయండి. ఆ విగ్రహాలు కనుక అక్కడే చేసిన చోటే కనుక ఉంచేట్టుగా ఉంటే, ఒక కమ్యూనిటీ హాల్లోనో లేకపోతే ఫంక్షన్ హాల్లోనో ఏదో చేసి ఆ విగ్రహాల్ని అలాగే కమ్యూనిటీ హాల్లో కనుక ఉంచేట్టుగా ఉంటే అది దాంట్లోనే ఉంచుతారు. లేదా యజమానులు కొంతమంది ఏమిటి అంటారు, అది మా ఇంట్లో శుభకార్యాలకు మేము వాడుకుంటాము అంటారు. న్యాయంగా అయితే బ్రహ్మగారికి పెడతాయి. అలాగే గురుగారు. అది మనం పెట్టుకుని ఏం చేయాలి గురుగారు సాధారణ? ఏం లేదు, మళ్ళీ దాన్ని ఏదన్నా సద్వినియోగం ఏదన్నా మంచి కార్యక్రమం ఉంటే దాంట్లో వాడతామే. అలాగే గురుగారు. అది మధుపర్కేణ సువర్ణేన పూజయిష్యే మధుపర్కేణ సువర్ణేన పూజయిష్యే మధుపర్కేణ సువర్ణేన పూజయిష్యే ఉదకగ్రం కూర్చన్ని దధాతి ఉదగగ్గం కూర్చం నిదధాతి ఉదగగ్గం కూర్చం నిదధాతి తస్మిన్ వరో రాష్ట్రభృతసీతి తస్మిన్ వదో రాష్ట్రభృతసీతి తస్మిన్ వదో రాష్ట్రభృతసీతి యజుషోపవిశతి 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 శివశ్రీ చెప్పండి. రాష్ట్రభృతస్యాచార్య. మీరే చెప్పేసేయండి అలాగే చక్ర గారు. రాష్ట్రభృతస్యాచార్య రాష్ట్రభృతస్యాచార్య సంధి మాత్వద్యోషం సంధీమా త్వద్యోషం సంధీమా తద్యోషం రాష్ట్రభృతసి సంభ్రాడ రాష్ట్రభృతసి సమ్రాడ రాష్ట్రభృతసి సమ్రాడ సంధి మాత్వద్యోషం సంధీమా తద్యోషం సంధీమా త్వద్యోషం ఇది రాజన్యః ఇతి రాజన్యః ఇతి రాజన్యః రాష్ట్రభృతస్యధిపత్న్యా 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 సంధీమా త్వద్యోషం సంధీమా త్వద్యోషం సంధీమా త్వద్యోషం ఇది వైశ్యః ఇది వైశ్యః ఇది వైశ్యః జలపాత్రమాదాయ 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 గురుగారండి అయ్యా సందేహం మన్నించాలి. జలపాత్రం అంటే ఇక్కడ ఏం తీసుకోవాలండి? మామూలుగా మామూలుగా పెళ్లిళ్లలో సామాన్యంగా కాళ్ళు గడుగు చెంబు పళ్ళెము ఉంటాయి కదండి. అదే కదండి, అర్థమైంది. అదే కన్యాదానం చేయడానికి తీసుకునే పాత్ర. కన్యాదానానికి ఆ చెంబుని తీసుకొని దాంట్లో నీళ్లు వేసుకొని దాంట్లో మామిడి ఆకులు ఏదైనా వేసి వరుడికి చూపించాలి. ఇక్కడి నుంచి చూపిస్తాడు. అది జలపాత్రమాదాయ. రాముల వారి కళ్యాణంలో అయితే ఒక ప్రత్యేకంగా ఒక చెంబులోనో లేకపోతే మంచి శుద్ధమైన నీళ్ళని ఒక గిన్నెలో ఒక గ్లాసులో తీసుకొని స్వామి వారికి చూపించాలి. అని చెప్పి దాంట్లో మళ్ళీ ఏం ద్రవ్యాలు ఏమి కలిపి అవసరం లేదు కదండి? ఏం లేదండి, మామూలు నీళ్ళే. మామూలు వేస్తే వేస్తే పసుపు కుంకాలు వేస్తే కొద్దిగా చిటికి వేయవచ్చు. ఓకే, అలాగే గురుగారు. అది
జలపాత్రమాదాయ ఆపపాద్య ఇతి దాతా ప్రాహ. ఆపపాద్య ఇతి దాత ప్రాహ. ఆపపాద్య ఇతి దాత ప్రాహ. ఆపపాద్యాః ఆపపాద్యాః. ఆపపాద్యాః అని చెప్పని కన్యాదాత చెప్పాలి. అప్పుడు ఏం చేస్తాడు అంటే ఈ వరుడు ఆ నీళ్ళని ఈ చెప్పబోయే మంత్రం చేత అభిమంత్రణం చేస్తాడు. అదే చెబుతున్నాడు. ఆపపాదా వనే జనీరితి. ఆపపాద వనే జనీరితి. ఆపపాద వనే జనీరితి. వరః తాః ఆపో అభిమంత్ర్య వరస్తాః ఆపో అభిమంత్ర్య. వరస్తాః ఆపో అభిమంత్ర్య. వరస్తాః ఆపో అభిమంత్ర్య. ఆపపాదా వనే జనీ. ఆపపాద వనే జని. ఆపపాద వనే జని. ద్విషంతం నాశయంతు మే. 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 అస్మిన్ కులే బ్రహ్మవర్చస్యాసాని. అస్మిన్ కులే బ్రహ్మవచ్చస్యాసాని. అస్మిన్ కులే బ్రహ్మవచ్చస్యాసాని. బ్రహ్మవర్చస్యాసాని. బ్రహ్మవచ్చస్యాసాని. బ్రహ్మవచ్చస్యాసాని. దక్షిణం పాదం పూర్వం. దక్షిణం పాదం పూర్వం. దక్షిణ పాదం పూర్వం. బ్రాహ్మణాయ ప్రయచ్చేతు. బ్రాహ్మణాయ ప్రయచ్చేతు. బ్రాహ్మణాయ ప్రయచ్చేతు. సవ్యగుం శూద్రాయేతి. సవ్యగం శూద్రాయేతి. సవ్యగం శూద్రాయేతి. పూర్వం దక్షిణ పాదం ప్రక్షాళ్య. పూర్వం దక్షిణ పాదం ప్రక్షాళ్య. పూర్వం దక్షిణ పాదం ప్రక్షాళ్య. తతో వామపాదం ప్రక్షాళయేతు. తతో వామపాదం ప్రక్షాళయేతు. తతో వామపాదం ప్రక్షాళయేతు. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపవర. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపవద. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపవద. ఇదం తే పాద్యమిదం తే పాద్యం. ఇదం 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 తే మూడు మాట చెప్పాలి. ఇదం తే పాద్యమిదం తే పాద్యమిదం తే పాద్యం. ఇదం 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 తే పాద్యం. అప్పుడు వరుడు సుపాద్యం. 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 అప్పుడు అంటే కన్యాదాత మూడు కాళ్ళు సార్లు కడుగుతూ నీళ్లు చూపించాలి కదా గురుగారండి ఇక్కడ ఇదంతే పాద్యం అని. నా ఇదంతే పాద్యం అని చెప్పని ఆ నీళ్లు చూపిస్తే సుపాద్యం ఈ మంత్రం చెప్పిన తర్వాత ఆ గురుగారండి కన్యాదాత ఇదంతే పాద్యం అని చూపిస్తాడు. గురుగారు. ఇదంతే పాద్యం ఇదంతే పాద్యం ఇదంతే పాద్యం మూడు మాటలు చెప్పిన తర్వాత నీళ్లు చూపిస్తే వరుడు గురుగారు. సుపాద్యం అనాలి. అయిన తర్వాత ఈ యజమాని యొక్క పత్ని ఈ యజమానుడికి కుడి వైపుకి రావాలి. అప్పటిదాకా ఈయనకి ఎడం వైపు కూర్చొని ఉంటుంది. ఆమె లేచి ఎడం వైపుకి వచ్చి ఈ చెంబులో ఉన్న నీళ్ళని ఆ వరుడు యొక్క పాదాల మీద పోస్తూ ఉండగా కన్యాదాత మొదట కుడి పాదమును కడగాలి. అది లెక్క. మొదటి కుడి పాదము తర్వాత ఎడం పాదము అలాగే అర్థమైంది. అవునండి. రెండు కలిపి కాదు ఒకేసారి కాదు. అదే రెండు కాదు. ముందర కుడి కాలు తర్వాత ఎడం కాలు. ఈ కాళ్ళు కడిగేటప్పుడు ఏం చేయాలి? వరుడు ఈ యజమాని యొక్క కుడి భుజాన్ని తన యొక్క కుడి చేతితో తాకుతో పట్టుకోవాలి. అప్పుడు మయి మహో మయి యశో మయి ఇంద్రియం ఇక పట్టుకొని ఉండాలి కాళ్ళు కడిగేంత మటుకు. అది ప్రక్షాళయతారం. 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 దక్షిణ బాహుముపస్పృశ్య. దక్షిణ బాహుముపస్పృశ్య. దక్షిణ బాహుముపస్పృశ్య.
నమో శ్లోకం వచ్చిందే. నమో దేవాయ బ్రహ్మణ్య గో దేవాయ బ్రాహ్మణ హితాయ చ. నమో చెప్పేసేయండి. బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో సహస్రాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహువే సహస్రనామ్నే బాహువే కదండి, బాహవే, బాహువే అంటున్నారు. బాహవే ఉమ్. సహస్రమూర్తయే సహస్రపాదాక్షి సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే. సహస్రనామ్నే పురుషాయ చెప్పమంటే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఇది దాత పా ప్రక్షాళ్య ఆచమ్య. ఇది దాత పాదౌ ప్రక్షాళ్య ఆచమ్య. పాదౌ ప్రక్షాళ్య ఆచమ్య. అప్పుడు వరుడు ఈ మంత్రం చెప్పి తన యొక్క హృదయాన్ని తాకాలి. వరహ మయి మహ ఇతి. వదహ మయి మహ ఇతి. వదహ మయి మహ ఇతి. యజుషా ఆత్మానం ప్రత్యభిమృశేతు. యజుషా ఆత్మానం ప్రత్యభిముషేతు. యజుషా ఆత్మానం ప్రత్యభిముషేతు. మయి మహో మయి యశో మయి ధ్రియం వీర్యం. మయి మహో మయి యశో మయి ఇంద్రియం ధ్యేయం. మయి మహో మయి యశో మయి ఇంద్రియం ధ్యేయం. ఉపస్పృశ్య నిలతో చేయగడుకోవాలి. తర్వాత దాత ఉపరి అధస్థితాభ్యాం. దాత ఉపరి అధస్థితాభ్యాం. దాత ఉపర్యధస్థితాభ్యాం. కూర్చాభ్యాం. 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 పరిగృహ్య. 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 అప్పుడు ఏం చేయాలి? అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఆ కలశంలో ఉన్న నీళ్ళని మళ్ళీ కాస్త పోసుకొని కింద ఎడం చేతిలో ఒక కూర్చ, తర్వాత దాని మీద చెంబు, దాని మీద మళ్ళీ కూర్చతో పట్టుకొని పైన కప్పి వరుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. చెప్పాలి, ఉపరి అధస్థితాభ్యాం కూర్చాభ్యాం పరిగృహ్య మృణ్మయేనా. ఇది ఎక్కడ ఉంది గురుగారండి? ఇది దాని కిందనేనండి? అక్కడే ఉంది, అంతేనండి, వరుసగానే ఉంది. 250. కూర్చాభ్యాం పరిగృహ్య మృణ్మయే. మృణ్మయేనా అర్హణీయ ఆప ఇత్యుక్త్వా. అర్హణీయ ఆప ఇత్యుక్త. అర్హణీయ ఇత్యుక్త్వా. ఇత్యుక్త్వా. అప్పుడు యజమాని ఏం చెప్పాలి అంటే అర్హణీయ ఆప. అర్హణీయ ఆపః. అర్హణీయ ఆపః అని చెప్పిన వరుడికి చూపిస్తే వరుడు ఆ నీడను అభిమంత్రం చేస్తాడు. వరహ కలశోదకమభిమంత్రియ. వదః కలశోదకమభిమంత్రియ. వదః కలశోదకమభిమంత్రియ. ఆమాగను యశసా వర్చసా. ఆమాగను యశసా వర్చసా. ఆమాగను యశసా వర్చసా. సగుం సృజ పయసా. సగుం సృజ పయసా. సగుం సృజ పయసా. తేజసా చ. తేజసా చ. తేజసా చ. తమ్మా ప్రియం ప్రజానాం. తమ్మ ఆం ప్రియం ప్రజానాం. తమ్మ ఆం ప్రియం ప్రజానాం. తమ్మా సున్నలేదు. తమ్మా ప్రియం ప్రజానాం. తమ్మ ఆ ప్రియం ప్రజానాం. తమ్మ ఆ ప్రియం ప్రజానాం. కుర్వధిపతిం పశూనాం. కుర్వధిపతిం పశూనాం. కుర్వధిపతిం పశూనాం. దాత్రా
వరస్యాంజలౌ దాత్వా వదస్యాంజలౌ దాత్వా వదస్యాంజలౌ అపామేకదేశ ఆనీయమానే అపామేకదేశ ఆనీయమానే అపామేకదేశ ఆనీయమానే వరో విరాజో దోహోషీతి వదో విరాజో దోహోసీతి వదో విరాజోదో వదో విరాజోదో హోసీతి విరాజో దోహోషీతి. ఇది మంత్రం. ఇది విరాజో దోహోషి మంత్రం. విరాజో దోహోషి అనే మంత్రం చేత యజుర్జపేత్. విరాజో దోహోసీతి యజుజ్జపేతు విరాజో దోహోసీతి యజుజ్జపేతు విరాజో దోహోషి విరాజో దోహోసి విరాజో దోహోసి విరాజో దోహమసీయ విరాజో దోహమసియ విరాజో దోహమసియ మమ పద్యాయ విరాజ మమ పద్యాయ విరాజ మమ పద్యాయ విరాజ అని చెప్పని ఈ యొక్క యజమాని కన్యాదాత చేత వరుడు యొక్క దోషిట్లో సగం నీళ్లు పోస్తే ఆ నీళ్ళని కిందకు వదిలేసేస్తాడనమాట. ఇది అపహాస్య. ఆ నీళ్ళని కాస్త కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ చెంబులో ఉన్న నీళ్ళని మళ్ళీ సగం ఉన్న నీళ్ళని చూపిస్తాడు. తతః దాత్ర తచ్చేషం. ఒకసారి రాసుకుంటాను గురుగారు. దాత తచ్చేషం దాత తచ్చేషం పురస్తానీయమానం దాత తచ్చేషం పురస్తానీయమానం వరస్తానీయమానం సముద్రం ఇది అనుమంత్ర్యా. సముద్రం వ ఇది అనుమంత్ర్యా సముద్రం వ ఇది అనుమంత్ర్యా సముద్రం వః ప్రహిణోమి. సముద్రం సముద్రం వః ప్రహిణోమి సముద్రం వః ప్రహిణోమి స్వాంయోనిమపి గచ్చత స్వాంయోనిమపి గచ్చత స్వాంయోనిమపి గచ్చత అచ్ఛిద్ర ప్రజయా భూయాసం అచ్ఛిద్ర ప్రజయా భూయాసం అచ్ఛిద్ర ప్రజయా భూయాసం మా పరాసేచి మా పదాసేచి మా పదాసేచి మత్పయః 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 అని చెప్పని ఆ నీళ్ళను అభిమంత్రించేస్తాడు. ఆ నీళ్లు పక్కకి పెట్టేస్తారు. అత్ర వాసో గవాధికం యథాశక్తి దత్వా. అత్ర వాసోదకం వాసో గవాధికం అత్ర వాసో గవాధికం యథాశక్తి దత్వా అత్ర వాసో గవాధికం యథాశక్తి దత్వా. ఇప్పుడే పిల్లవాడికి మధుపర్కం వస్త్రాలు ఇయ్యాలి. తర్వాత వెండి యజ్ఞోపవీతం అంతా ఇప్పుడే వెయ్యాలి. సువర్ణాభరణం ఏదన్నా ఉంటే ఇప్పుడే ఇయ్యాలి. అప్పుడు ఇచ్చేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పాలి. యువం వస్త్రాణి యువం వస్త్రాని యువం వస్త్రాని పీవసవసాథే 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 యువోరచ్చిద్రా యువోరచ్చిద్రా మంతవోహ సర్గాః మంతవోహ సర్గాః మంతవోహ సర్గాః అవాతిరత
మనుతాని అవాతిరత మనుతాని అవాతిరత మనుతాని విశ్వర్తేన మిత్రావరుణా సచేతే విశ్వత్తేన మిత్రావరుణా సచేతే విశ్వత్తేన మిత్రావరుణా సచేతే ఇది వస్త్రద్వయం దద్యాత్ ఇది వస్త్రద్వయం దద్యాతు ఇది వస్త్రద్వయం దద్యాతు హిరణ్యరూప సహిరణ్య హిరణ్యరూప హిరణ్య హిరణ్యరూప రూపస్స ఇలా చెప్పండి. హిరణ్యరూప సహిరణ్య హిరణ్యరూప సహిరణ్య హిరణ్యరూప సహిరణ్య సందృగపాన్న పాచ్యేదు సందృగపాన్న పాచ్యేదు సందృగపాన్న పాస్సేదు సందృగపాన్న 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 పాచ్యేదు పాస్సేదు పాస్సేదు హిరణ్యవర్ణ హిరణ్యవర్ణః హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనే 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 నిషద్యా హిరణ్యదాద నిషద్యా హిరణ్యదాద నిషద్య హిరణ్యదాద నిషద్య హిరణ్యదాద దత్యన్నమస్మై 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 ఇది సువర్ణాభరణైరలంకృత్య ఇది సువర్ణాభరణై అలంకృత్య ఇది సువర్ణాభరణై అలంకృత్య హరి ఓం. హరి ఓం. శ్రీ గురుభ్యో రేపు అష్టమి పాఠం ఉండదండి, ఎల్లుండి మళ్ళీ పాఠం. అలాగే అలాగే గురుగారు. గురుగారు. గురుగారు ఈ ఓకే. మంత్రం అండి మొన్న ఒకరికి చేతికి కంకణం వేస్తూ చెప్పారు గురుగారు, చాలా అందంగా చెప్పారు. కాదండి, ఈ మంత్రం చేత ఆ, స్వర్ణాభరణాలు ఇయ్యటం కానీ, ఆ, వెండి పాత్రలు ఇవ్వటం కానీ, ప్రెజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు కానీ చెబుతారు. అదే చూసాను గురు. పట్టణాన్ని కట్టేటప్పుడు మగవాళ్ళకైతే విశ్వేత్తాతే, ఆహా. అమ్మవాళ్ళకైతే బృహత్ సామ, ఈ రెండు మంత్రాలే ఉపయోగిస్తారు. అవును గురు. అది కాదు అంటే బంగారుది కంకణం ఏదో ఇచ్చారు గురుగారు, అప్పుడు అలా చెప్పారు. అటువంటిప్పుడు చెప్పచ్చు అండి, తప్పులేదు. అది చాలా అందంగా చెప్పారు గురుగారు. ఈ మంత్రం కూడా చూస్తుంటే మాకు అనిపిస్తుంది, పూర్తిగా వస్తే అందంగా చాలా బాగా రాగయుక్తంగా వస్తుంది అనిపిస్తుంది గురుగారు. చెప్పగా వస్తుంది సార్. అలాగే గురుగారు. అలాగే గురు. ఓకే శ్రీ సార్. గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో శ్రీ నమః. గురుభ్యో హరి నమః. ఓం. హరి ఓం.